ఇవాళ తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ అని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాటలు ఇవాళ అక్షర సత్యమైనవి. నాడు అట్ల ద్రోహం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పితామంటారు. కృష్ణా నదీ జలాల్లో అతి తక్కువ వినియోగం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు లోపాయికారికంగా ఒప్పందం చేసుకుంటారు. అంటే మొదటి నుంచి కూడా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లు కష్టపడి అపర భగీరథుల్లా కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులను ఇలా కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరంపై కక్షగట్టినరు, పాలమూరు మీద పగబట్టినరు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఆనాడు రిటైర్డ్ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్, ఆయన సిడబ్ల్యూసిలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నీళ్లు నిజాలు అనే పుస్తకాన్ని రాసిన విద్యాసాగర్ రావు లాంటి నిపుణుల సహకారంతో పాలమూరు రంగారెడ్డికి కాళేశ్వరంకు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు.